మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అని అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు నిన్నటి వరకు తోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసినా, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగింది తెలిసినా, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే, పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థపరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను లెక్కల మాస్టర్ను కాను కానీ ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం. మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అవుతే 10% అంటారు. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లర అన్నది. మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు. మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్లకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్లకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది.